హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లల్లీ డైరీస్. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మా ఊరికి వచ్చిన ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. మా ఊరికి వచ్చిన ఆ క్షణాలు, హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడం నుంచి వాళ్ళు వెళ్ళే వరకు అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్. ఉదయం నుంచి ఒకటే హడావిడి. మా ఊరంతా హెలికాప్టర్స్ ల్యాండ్ అవుతాయని తెలిసినప్పటి నుంచి అందరూ చాలా ఎగ్జైట్ అయిపోయారు. ఇంతకుముందు ఎప్పుడు చూడని సీన్ ఇది. సో మేము కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తున్నారని తెలియగానే ఇక్కడికి వచ్చేసాము చూడడానికి. ఇక్కడైతే రోడ్లన్నీ పూర్తిగా నిండిపోయాయి, నడిచే చోటు కూడా లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ ఈవెంట్ని చూడడానికి వచ్చేసారు. చాలామంది కటౌట్స్తో ఇంకా మన ఇండియన్ ఫ్లాగ్స్తో ఎంతో ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఇక్కడే స్కూల్ టీచర్స్ తన స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ఇలా నించోబెట్టారు. ఒక ర్యాలీ లాగా చేశారనమాట. రోడ్డు మీద క్రౌడ్ అయితే చాలానే ఉంది. చిన్న పెద్ద అందరూ వచ్చారు. అదే టైంలో ఒరిస్సాలో ఇంకా ఆర్టిస్టులు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా డ్యాన్స్కి రెడీ అవుతున్నారు. వాళ్ళ డ్రెస్సెస్, వాళ్ళ ఎనర్జీని చూస్తేనే ఇది ఒక స్పెషల్ డే అని అర్థమవుతుంది. ఇలాంటి పెద్దవాళ్ళు వస్తే మన కల్చర్ చూపించాలనే ఆలోచన చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే నేను, మా ఫ్యామిలీ, ఇంకా మా బాబుని కూడా మేము తీసుకొని వచ్చేసాము చూడటానికి. రోడ్ అంతా అసలు ఖాళీయే లేదు, చాలామందే ఉన్నారు. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్లేస్ మాత్రం పూర్తిగా ఖాళీగా ఉంచారు. పోలీస్ సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. చిన్న మిస్టేక్ కూడా అవ్వకుండా అన్నీ పర్ఫెక్ట్గా మేనేజ్ చేశారు. ఇక్కడ మా బాబుకి చూడండి నిద్ర వచ్చేస్తుంది. అయినా సరే మేము వాడిని తీసుకొని వచ్చేసాము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముర్ము గారిని చూడడం కోసం. ఇంకా హెలికాప్టర్స్ అయితే ల్యాండ్ అవుతున్నాయి. ముందుగా ఫస్ట్ హెలికాప్టర్ అయితే చాలా పెద్ద సౌండ్తో ల్యాండ్ అయింది. అది దిగిన వెంటనే అందరూ చాలా ఎగ్జైట్గా అయిపోయి ఒకేసారి అరిచేశారు. నేనైతే ఇదే ఫస్ట్ టైము రియల్గా హెలికాప్టర్ ల్యాండింగ్ని చూడటం. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలానే సెకండ్ హెలికాప్టర్ కూడా చాలా పెద్ద సౌండ్ అనిపించింది. ఇంకా అది వచ్చేటప్పుడు అయితే ఇంకా ఎగ్జైట్ అయిపోయాము మేము. మళ్ళీ ఇంకొక హెలికాప్టర్ వస్తుంది అని. నెక్స్ట్ అయితే మూడో హెలికాప్టర్ కూడా ల్యాండ్ అయింది. ఒకేసారి 3 హెలికాప్టర్స్ని ఇలా లైవ్లో చూడడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. మేమున్న ఏరియాలో ఇలా ఉండడం చాలా హ్యాపీ. 3 హెలికాప్టర్లు ల్యాండ్ అయిపోయాయి. ఇంకా ఒక హెలికాప్టర్ డోర్స్ అయితే ఓపెన్ అయ్యాయి. అది ఓపెన్ అవ్వగానే అందరం ఒకేసారి అటువైపే చూసాము. అందులో నుంచే ముర్ము మేడం వస్తున్నారేమో అని. కానీ ఆవిడైతే దిగలేదు. వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, ఆఫీసర్స్, వాళ్ళైతే ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చారు. చూస్తూ ఉంటారు కదా వాళ్ళనే. అప్పుడే ఇండియా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు బయటకు వచ్చారు. ఆ మూమెంట్ చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ప్రౌడ్గా అనిపించింది. చాలా సింపుల్గా అందరికీ హాయ్ చెప్పారు. పెద్దవాళ్ళని మనం టీవీలో చూస్తూ ఉంటాము, అలాంటిది ఒకేసారి లైవ్లో చూసేసరికి స్పీచ్లెస్ అంతే.
ఆమె చాలా సింపుల్గా అందరికీ హాయ్ చెప్పారు. అంత పెద్ద పొజిషన్లో ఉండి అంత సింప్లిసిటీ మెయింటైన్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ ముర్ము గారు అయితే కిందకు దిగి కార్లో అందరికీ హాయ్ చెప్పడం భలే అనిపించింది. అంటే ఇలా వచ్చిన వెంటనే దిగేసి వెళ్ళిపోకుండా చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ హాయ్ చెప్పారు. చాలా బాగా అనిపించింది. ఇంకా మేడం అయితే వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోగానే మేము ఇక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అయింది కదా, ఫస్ట్ టైం చూస్తున్నామని చెప్పేసి మేమైతే కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాము, హెలికాప్టర్ ఉన్నది అని చెప్పి. మీ ముగ్గురు నించండి హెలికాప్టర్ చూసినట్టు. నువ్వు కూడా దగ్గర నించో పలు, నువ్వు కూడా నించో చూస్తున్నట్టు. నిశాంత్ చూడు. ముర్ము గారు వెళ్ళే ప్లేస్లో అంటే అదే రోడ్డు పక్కన వాళ్ళ ట్రెడిషన్స్కి తగ్గట్టుగా డ్యాన్సెస్ అయితే ఇక్కడ వేస్తున్నారు. ఇంకా రోడ్స్ అయితే చాలా క్లియర్ చేసేసారు. పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడ ట్రాఫిక్ లేకుండా, పబ్లిక్కి ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా. ఇంకా అక్కడి నుంచి అయితే తర్వాత ఆమె కారులో వెళ్ళిపోయారు. అక్కడి నుంచి చాలా ఎక్కువ కార్లతో ఒక పెద్ద కాన్వాయ్లో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అన్ని కార్లు ఒకదాని తర్వాత ఒకటి వెళ్తుంటే ఇది కూడా చూడటానికి చాలా బాగుంది. మనం మూవీస్లో అంటే టీవీలో అలా చూసాము, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వెళ్తూ ఉంటే ఇంత హై సెక్యూరిటీతోని. ఇప్పుడు రియల్గా చూడడం అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి మూమెంట్స్ లైఫ్లో చాలా రేర్గా వస్తూ ఉంటాయి. మీరు కూడా ఈ వీడియోని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.